హనుమంత్ గారు ఒకే ఒక నిమిషం అండి, ఒకే ఒక నిమిషం. దామోదర్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం చూడండి సార్, ఇప్పుడు కొత్త మెసేజ్ వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు తీసుకుంటున్నారు, మేము ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు అని ఏదో సంవత్సరాల కొద్ది వేచి చూస్తున్న సమయంలోనే ఈరోజు ఆర్టీసీ ఏం చేస్తున్నది, మమ్మల్ని మోసం చేస్తున్నది. ఆర్టీసీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసి మాకు అవుట్ సోర్సింగ్గా తీసుకొని వారికి మమ్మ పొట్టల కొడుతున్నారు అని ఎవరైతే పెడుతున్నారో ఈ మనం కళ్ళారా చూస్తున్నాం సార్ ఇప్పుడు మెసేజెస్. ఈ విషయంపై మీరు చెప్తున్నట్టుగా చిన్న చిన్న విషయాలండి, గుట్కా తింటుండవు చార్జ్ మీరు చెప్తున్నట్టుగానే యాజ్ ఎ డ్రైవర్గా మీరు ఎంత బాధలు అనుభవించారో మీరు చెప్పారు స్వయాన. ఈ విషయంపై అనేక మంది మెకానికులు, కండక్టర్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు పోస్ట్ చేశారండి. ఏమంటాడండి చూడండి, సార్ మాకు అన్యాయం చేయకండి సార్, మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అలా తీసుకోకండి సార్, మమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీగా ఆర్టీసీలో జాయిన్ చేయండి. ఒక విధంగా విలీనం చేయక ముందే ఈరోజు ఇంత మాట్లాడుతున్నారు సార్. వారి విషయం పట్ల దామోదరరావు గారు మీ 35 సంవత్సరాల సర్వీస్లో ఇంత బాధ అనుభవించారో ఇప్పుడు కళ్ళారా కనబడుతుంది. ఈ విషయంపై మీరేమంటారండి? ముఖ్యమంత్రి గారు సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు సార్. బహుశా 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇలా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇచ్చిన ఈ ఉద్యోగాల కింద లెక్కే. ఆ అవుట్ సోర్సింగ్ లో వేరే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లేదే. ఇవన్నీ కలిపితే ఆ టైప్ 2 లక్షల ఉద్యోగాలేమో. దామోదరన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. జాబ్ క్యాలెండర్ ఎవరు చేసి అక్కడ ఎవరైతే సంస్థలు ఉన్నారో వాళ్ళు అధికారులు చేశారు. కానీ ఇక్కడ ఉన్న ఎండి ఏం చేస్తున్నారంటే ఇది మనకు రెగ్యులర్ కాంట్రాక్ట్ విధానం సరిపోతుందని ఎండి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. మరి అటువంటిది జరుగుతున్నప్పుడు ఈ రోజు అట్లా లేదు. ఈ రోజు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటికున్నప్పుడు కూడా ఎండి గారు కావాలని ఈ యొక్క చేస్తున్న చర్యలను మేము అనుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు కానీ మరి వీళ్ళు తప్పకుండా మరి అనుమతి ఇవ్వరని మేము అనుకుంటున్నాం. ఎందుకని మరి ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి మరి ఈ విధంగా తప్పుదో తెలియజేసి ఈ రోజు కాంట్రాక్ట్ విధానాన్ని ఇస్తున్నాయని అనిపిస్తుంది. ఇంకొక విషయం దామోదర్ గారు మాట్లాడండి సార్, చెప్పండి సార్. నా బాధను అంటే నాకు చెప్పాకనే చెప్తున్నా సార్. ఇలా అవుట్ సోర్సింగ్ అంటేనే రక్తం మరిగిపోతుంది. అవుట్ సోర్సింగ్ ఇవ్వడం ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగస్తులు సార్, అదంతా భాగం సార్. నేనేంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది, అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు వేజెస్ రావాలన్నా, ఇప్పుడున్న కార్మికుల బాధలు పోవాలన్నా, ఆర్టీసీ లాగా ఉండాలన్నా, ఒకప్పుడు సార్ నాకెందుకో అనిపిస్తుంది సార్, ఈ ప్రభుత్వానికి వీళ్ళు భుజం కాస్తున్నారు. అప్పుడు కేసీఆర్ మీద సంబంధించిన నాయకులు అని నాకు ఒక అనుమానం వస్తుంది. కారణం ఏంటంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో తక్కువ బాధలు ఇంతకంటే ఇవాళ అంతకంటే ఎన్నో 100 రెట్ల బాధలు ఇలా కార్మికులు అనుభవిస్తున్నారు. మొన్న హనుమంతన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ లీడర్ అయ్యి ఉండి కూడా ఒక జిల్లాకు ఆయన సమ్మెకు మద్దతు ఇచ్చాడు, స్పాట్ చేశాడు, కార్మిక వర్గాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళ సమ్మె చేస్తారు ఒకరే. ఆ రోజు సమ్మె చేసింది 3 సంఘాలే, టిఎంయు కానీ, ఎంప్లాయీస్ ను, ఎస్డబ్ల్యూ 3 సంఘాలు. కానీ ఈ రోజు విశాల ఐక్యత అని వాళ్ళే అంటున్నారు, విశాల జేఏసీ అని వాళ్ళే అంటున్నారు. అసలు కార్మికులు ఏమైపోతారు సార్? ఆర్టీసీ ఏమైపోతుంది? కార్మిక వర్గం ఈ బాధలు ఇంతేనా? ఇవాళ అనుకుంటున్నారు సార్, కార్మికులు ఆత్మాహుతి దాడులు చేస్తారని అనిపిస్తుంది. ఇవాళ ఇంకో బాధ అనిపిస్తుంది సార్. ఇవాళ చిన్న చిన్న సమస్యలు ఉద్యోగం పోయినాయి అంటున్నారు. చిన్న సమస్యలు ఏంటి సార్? చిన్న సమస్యల ముందు ఏం తప్పు చేసినామని ఒక అతని ముందు మైక్ పెట్టండి చెప్తాడు. సార్ నేను టికెట్ ఇచ్చిన, ఈ ప్యాసింజర్ పోగొట్టుకున్నాడు సార్, చెకింగ్ వచ్చిన టికెట్ లేదు, దానివల్ల నా ఉద్యోగం పోయిందని చెప్తాడు. ఆ ప్యాసింజర్ కూడా అదే చెప్తాడు. ఇంకో అతను హోటల్ దగ్గర ఏదో డబ్బులు తీసినప్పుడు డబ్బులు క్యాంటీన్ లో బిల్ తీసుకునేటప్పుడు పోయింది సార్, టికెట్ జారి కింద పడింది సార్, దానివల్ల నేనే చూసిన సార్, సూర్యాపేట బస్ స్టాండ్ లో నేను కూడా భోజనం చేసినప్పుడు ఒక ప్యాసింజర్ డబ్బులు తీసి బిల్లు కట్టే సందర్భంలో టికెట్ పోగొట్టుకున్నాడు కింద. నేను అక్కడ గమనించిన, నా బస్సు ప్యాసింజరే ఆ టికెట్ ఇచ్చి ఆ ప్యాసింజర్ దగ్గర పోయి ఏమైనా టికెట్ చూసి బస్సులో వెళ్తే ఆర్జేబీ చూసి మీరు ఇవ్వలేదు కదా అంటాడు. ఏమయ్యా నువ్వు వాడు బిల్లు కట్టినప్పుడు ఆ టికెట్ కింద జారిపోతే ఇదిగో నీ టికెట్ తీసుకొచ్చినా జాగ్రత్త పెట్టుకో, ఇదే విధంగా చెకింగ్ కూడా చేస్తే నా ఉద్యోగం పోతుందని చెప్పిన యాజ్ ఏ టీమ్ డ్రైవర్ గా. టీమ్ మాట మళ్ళీ నా ఉద్యోగ భద్రత కల్పిస్తా అంటే అమాయకులు పాపం 100 మంది వెళ్తారు, ప్రగతి భవన్ చుట్టూ 100 మంది వెళ్తారు, ఇంకో గాడికి 100 మంది వెళ్తారు. ఎవరు సార్ వీళ్ళు? ఉద్యోగ భద్రత ఎక్కడ తెచ్చింది సార్? ఈ లీడర్లు ఈ రోజు కనువిప్పు కలగాల. ఇవాళ ఈ సమస్యలు పరిష్కరించాలన్నా, రిటైర్ వాళ్ళకు డబ్బులు రావాలన్నా,
ఆర్టీసీ కార్మికులు గౌరవంగా ఉండాలన్నా, 8 గంటల పని దినాలు ఉండాలన్నా, లేకపోతే ఏదైనా ఆత్మగౌరవంతో బతకాలన్నా, అప్పుడు కేసీఆర్ మీద ఒంటి కాలుతో ఎగిరిన లీడర్లు ఇవాళ చీకట్లు దాచుకోకుండా ఇవాళ సమ్యక్ నాయకత్వం వహిస్తున్న అసలు చేస్తున్న లీడర్లు, లేకపోతే వాళ్ళు రిజైన్ చేసి పక్కకు పోతే కొత్త లీడర్షిప్ ఎన్నుకుంటే వాళ్ళు ఏమైనా పని చేస్తారేమో. ఈ లీడర్షిప్ మీద బాధ కలుగుతుంది సార్ మాకు. కార్మికులు ఏమైనా ఎక్కడికైనా పోతే గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చిన వాడిని, ఆ బాధ ఏందో నాకు తెలుసు. ఇలా ఈ కార్మికుడు చిన్న చిన్న ఉద్యోగాలు పోతున్నాయి. అసలు వాస్తవం చెప్పాలి సార్. హనుమంతన్నా నువ్వేమనుకోకు, ఒకప్పుడు నువ్వు కేసీఆర్ అన్నప్పుడు ఎండీ లేడా? ఆ రోజు ఎండీ తప్పుడు పని చేసి ఎందుకు అనలేదు? ఇవాళ ముఖ్యమంత్రిని వెనకేసుకోవడం కోసం ఇవాళ సగం లీడర్లు ఇవాళ ఎండీ మీద ఎందుకు పెడుతున్నారు? ఎండీ గారు ఎవరు? ఇంకో ఇంటెలిజెన్స్ డిఏజో ఇంకో పోస్ట్ వెళ్ళిపోతాడు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మనం నేర్చుకోవాలా, మన లీడర్లు ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలా. ఒక లీడర్ అయినప్పుడు కూడా ఇంకొక బాధ సార్, కార్మికులు ఇంతమంది రిటైర్ అవుతుంటే ఒక్క బస్సు క్యాన్సిల్ కావట్లేదు, ఒక్క కిలోమీటర్ క్యాన్సిల్ కావట్లేదు, ఒక్క రూపాయి తగ్గట్లేదు. కార్మికులు ఇంకొక విషయం ఇప్పుడు ప్రస్తుతం మనకు వచ్చిన మెసేజ్లలో ఒక్క నిమిషం హనుమంత్ గారు, జస్ట్ ఒక్క విషయం